ఇట్స్ బీన్ 18 ఇయర్స్ మీరు ఇండస్ట్రీకి వచ్చి. 18 ఇయర్స్. ఇన్ని సంవత్సరాల్లో మీరు మర్చిపోలేనిటువంటి సంఘటన అంటే ఏం చెప్తారు? మర్చిపోలేని సంఘటన అంటే నాకు ఫస్ట్ సినిమానే వెంకటేష్ గారితోటి స్టార్ హీరో సార్, ఆయనతో నటించడం అనేది మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత సెకండ్ ఫిల్మ్ యమదొంగ చేశాను. ఎన్టీఆర్ గారి కాంబినేషన్లోనే చాలా సీన్స్ చేశాను. ఫస్ట్ డేనే నన్ను వెళ్ళగానే నన్ను చూసి రాజమౌళి గారు, తమ్ముడు నీ పేరేం పేరు అని అడిగి, వినోద్ సార్ అని చెప్పారు. వినోద్ నువ్వురామ్మా ముందుకురా, ఇట్లా అట్లా రా అని చెప్పేసి ముందుకు పిలిచి వినోద్ 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 అని అట్లా చాలా సార్లు పిలిచి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో కొన్ని షార్ట్స్ అవన్నీ పెట్టేసరికి మిగతా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే నీలో ఏదో స్పార్క్ చూశారు సార్, అందుకని నిన్ను పిలిచి పిలిచి మరి పెడుతున్నారు, నెక్స్ట్ సినిమాకి మంచి క్యారెక్టర్ ఇస్తారు ఇల్లు కలువు అని అన్నారు. నేను మళ్ళీ ఇంతవరకు కలవాల రాజమౌళి గారిని. అంటే మనకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే సిగ్గు, మొహమాటం, బిడియం, ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ ఉండేవి అన్నమాట. అంటే ఇప్పుడు కూడా కొంతమందిని నాకు ఫీల్డ్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలవటానికి కానీ లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడగటానికి కానీ నాకెందుకో రాదు. అది రాకపోవటం వల్లే ఇప్పుడు ఒక 60 సినిమాలు చేయగలిగాను. అది వచ్చి ఉంటే ఇప్పటికి 200-300 సినిమాలు చేసేవాడినేమోనని నాకు ఫీలింగ్. ఇంకా బెటర్ క్యారెక్టర్స్ కూడా వచ్చేయేమోనని నా ఫీలింగ్. అంటే అది వేరే రకంగా కాదు, వాళ్ళు ఏం బిజీలో ఉంటారో, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి సార్ అని అడగటం, గెలకటం ఇవన్నీ బాగోదేమోనన్న ఇది ఒక్కటి ఉంటది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా ఇబ్బందులు పడే ఉంటారు. అవును, ఐ మీన్ అవి మోసాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, చాలా. అవి ఏమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతారా? అంటే లక్కీగా ఏంటంటే మరీ అంత పెద్ద అవమానాలు, మరీ అంత కష్టాలు అయితే ఏం పడలేదు నేను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత పడకుండా నడిపిస్తున్నాను బండి. కానీ ఏంటంటే కొన్నిసార్లు మాత్రం ఇదిగో నువ్వు ఈ క్యారెక్టరు, ఇది మంచి క్యారెక్టర్, అది ఇది అని చెప్పడం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కాదండి దానికి ఏదో ఆబ్లిగేషన్ వచ్చింది అని చెప్పేసి మార్చి మళ్ళీ వేరే క్యారెక్టర్ ఏదో చేయటం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఆ విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను అప్పట్లో. కానీ తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి దీంట్లో, మనం అంత సీరియస్గా తీసుకొని ఓ అని హెడవటం, బాధపడటం చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ క్యారెక్టర్ వస్తాయి, వచ్చినప్పుడు మనం హ్యాపీగా చేసుకుందాంలే అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అలాగే ఇంకా మనీ విషయంలో అంటారా, చాలామంది అప్పట్లో అనేవాళ్ళు అనమాట, బాగున్నావు హీరోలాగా, మనం హీరోగా సినిమా చేద్దాం, ఒక 5 లక్షలు పట్టరా, ఒక 10 లక్షలు పట్టరా, లేకపోతే కనీసం ఒక 2 లక్షలు తీసుకురా, ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. నేను నిజమే అనుకునేవాడిని. నిజమేనేమో, తెస్తే నిజంగానే చేస్తారేమో అని చెప్పేసి అనుకునేవాడిని. నన్ను ఎవరైతే అట్లా అడిగారో ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు ఫీల్డ్లో, ఎవ్వరు లేరు. వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళు ఎవ్వరు ఫీల్డ్లో లేరు ఇప్పుడు. మరి కట్ చేస్తే మరి నేనైతే నా దగ్గర లేవండి అని చెప్పాను. అఫ్కోర్స్ అది అలా పోయింది. అలా కాకుండా జెన్యున్గా నన్ను హీరోగా పెట్టి చేస్తాము అది ఇది అన్న వాళ్ళకు కూడా లేదండి, వద్దండి అని చెప్పేసి అన్న. అయితే కిషోర్ దాస్ గారు నాకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, వినోద్, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనం మేకప్ వేసుకొని ఆర్టిస్ట్గా తెర మీద కనపడతాం, ఎన్నో లక్షల మందిలో ఒక్కడికే అవకాశం ఉంటుంది. అట్లాంటిది నీకు హీరోగానే అవకాశం వస్తే నువ్వెందుకు చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. అన్నయ్య, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలకే గతి లేదు, సక్సెస్ లేదు, మనం చేస్తే మన మొహం ఎవడు చూస్తాడు అని చెప్పేసి అన్న. సక్సెస్ అంత ఈజీగా రాదు కదా అని చెప్పేసి అంటే, అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు, నీకు అవకాశం వచ్చింది, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, సక్సెస్ ఫెయిల్యూర్లతో నీకు సంబంధం లేదు, చేసేయి అని చెప్పేసి అన్నారండి. ఆ అన్న తర్వాత నేను 6 మూవీస్ హీరోగా చేశాను. 6 మూవీస్ హీరోగా చేశాను. అఫ్కోర్స్ వాటిలో కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎట్ టు రిలీజ్ అట్లా ఉన్నాయన్నమాట. అలా అని చెప్పేసి నేనేదో హీరో అని అట్లా కూర్చోను. 1 డే క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. కాకపోతే ఆ క్యారెక్టర్కి ఒక విలువ ఉంది అంటే చేస్తాను. డైలాగ్స్ ఉన్నాయి, యాక్టర్గా మనం ఏమైనా చేయొచ్చు, ఛాన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్గా చేస్తుంటాను. అట్లా ఇప్పుడు 4 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి.
ఓకే. సో, అంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీకు బాగా బాధ కలిగించినటువంటి సందర్భం గాని, సంఘటన ఏదైనా ఉందా? బాధ కలిగించిన సంఘటన అంటే నాకు ఒకసారి మాత్రం భలే బాధేసిందండి. హ్మ్. ఎట్లా అంటే, అంటే మనం ఇదే ఇండస్ట్రీని నమ్ముకొనున్నా. కానీ నాకు అకాడమీస్ గూడా ఉండేవన్నమాట. ఫస్ట్ నుంచే ఓన్లీ ఫీల్డ్‌నే నమ్ముకుంటే కష్టం, ఇన్‌కమ్ అంత రాదు అని జెప్పేసి వేరే అకాడమీస్ కూడా నడుపుతూ ఉండేవాడిని. కానీ ఆ అకాడమీలో గూడా చాలా చారిటీ ఉండేది నాకు. అంటే ఎవరన్నా వచ్చి నాకు దగ్గర ఫీజు లేదండి, కొంచెం నాకు హెల్ప్ చేయండి అని జెప్పంటే వాళ్ళకి ఫీజుతో సంబంధం లేకుండా వాళ్ళకి చెప్పటం అట్లా చాలా మందికి జేశాను. వాళ్ళ ఇబ్బందులను బట్టి పోతా ఉండేవాడిని. అట్లాంటిది వన్ డే నా నాకు నా పిల్లల ఫీజులు కట్టే విషయంలో నేను కూర్చొని ప్రిన్సిపల్ దగ్గర వెయిట్ చేయటం, వాళ్ళ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయటం, వాళ్ళని డిస్కౌంట్ అడగటానికి వెయిట్ చేయటం, ఇవి తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇది పరిస్థితి? మనం కరెక్ట్ వేలోనే ఉన్నామా అసలా? ఎందుకు ఇలా జరుగుతుంది? మన పిల్లల గురించి మనం డిస్కౌంట్ అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన ఒకటి అప్పుడు నన్ను బాగా బాధేసిందండి.